వీళ్ళందరూ నన్ను చంద్రముఖి అని దెప్పి పడుస్తున్నారు. అదే నిజమని నిరూపించాలనుకుంటే నేనది నిజం కాకూడదని నీలంబర్ని నిరూపించడానికి ప్రాణమైనా తీసుకుంటాను. పిచ్చి పనులు చేయక నీలమ్మా. ఆ కత్తిటివ్వు. ఇవ్వు నీలమ్మా. నువ్వు నన్ను ముట్టుకోకు, వెళ్ళు. అఖిల, ఏంటిది? అంటే మీరు నన్ను అనుమానిస్తూ చంపేయకముందే నేనే చచ్చిపోతాను. నీలంబరి కానీ చేస్తాను. మీరది గుర్తు పెట్టుకోండి. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి. అఖిల, నిజమేంటో తెలుసుకోకముందు ఎవరు చావకూడదు. వదలండి, చచ్చిపోవాలి. వదలండి. వదలండి. చిన్నబాబు, కార్తీ, నీలాంబరి చావకూడదు. హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. చావని డాడ్, సేవ్ చేయకూడదు ఇలాంటి దాన్ని. చిన్నబాబు, ఉరి శిక్ష వేసేటప్పుడు కూడా మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే శిక్ష అమలు చేస్తారు. నీలాంబరిని నీలాంబరే అనే నిజం నిరూపించి అప్పుడు బలి ఇవ్వాలా క్షమించాలా అన్నది ఆలోచించాలి. తీసుకెళ్ళండి. ఆగమా, ఒక నిమిషం. కత్తి కాటుకు ఒంట్లో ఉన్న రక్తమంతా పోతేనే బ్రెయిన్కి ఆక్సిజన్ అందకుండా ప్రాణాలు పోతాయి. కానీ ఇప్పుడు నీలాంబరిని హాస్పిటల్ తీసుకెళ్తే ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి రక్త మార్పిడి జరిపించుకోవచ్చు. నువ్వు తెలివైన వాడివి దేవా, కనిపెట్టేశా. పెద్దబాబు చెప్పింది కరెక్టే. హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వాలని డాక్టర్లకు చెప్పండి. రక్త మార్పిడి మాత్రం జరగకుండా చూసుకోండి. హలో. హలో, ఏం డిసైడ్ చేసావు? నాకు కావలసిన ఖడ్గాన్ని తెచ్చిస్తావా? తెస్తాను. అయితే రక్త మార్పిడి జరిపించాలి. అది కూడా రేపు మధ్యాహ్నం లోపే. తప్పకుండా. కానీ నువ్వు నన్ను ఫాలో అవ్వాలి గాని నువ్వు నాకు సలహాలు ఇవ్వకూడదు. ఖడ్గాన్ని తీసుకొనిరా. ఈలోపు నా ఏర్పాట్లు నేను చేస్తాను. ఏ హాస్పిటల్కి రావాలి? హాస్పిటల్కు వద్దు నీలాంబరి. రక్త మార్పిడి జరుగుతోందని అఖిలాండేశ్వర్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. మరెలా చేస్తావు? వెహికల్లోనే నీకు రక్త మార్పిడి జరిగేలా ప్లాన్ చేస్తాను. ఏ టైం అనేది తర్వాత చెప్తాను. అలాగే. ఒక్క నిమిషం. ఖడ్గం ఒరిజినల్ అయి ఉండాలి.
అతి తెలివి ఉపయోగించి డూప్లికేట్ ఖడ్గాని తీసుకొస్తే నువ్వు ఉన్న వెహికల్ డోర్స్ తెరుచుకో. మోసం చేయను, నన్ను బ్రతికించు. ఆ తర్వాత ఖడ్గం కంటే విలువైనదే ఇస్తాను. నాకు ఆ ఖడ్గం ఒక్కటే చాలు. అది వజ్రాయుధం లాంటిది. అది నా చేతిలో ఉంటే అఖిలాండేశ్వరిని కట్టడి చెయ్యొచ్చు. సరే, తెచ్చిస్తాను. నువ్వు దాన్ని ఏం చేసుకుంటావో నాకు అనవసరం. అలాగని తేలిగ్గా తీసుకోవద్దు. ఎందుకంటే మనిద్దరి ఉమ్మడి శత్రువు ఆ ఘట్టమనేని అఖిలాండేశ్వరియే. తన సంగతి తేల్చి పారేద్దాం. అలాగే, ఖడ్గం నా చేతికి రాగానే నీకు ఫోన్ చేస్తాను, సరేనా? ఓకే. ఉచ్చులో పడింది, వదలకూడదు. నీలాంబరి ఆ ఖడ్గాన్ని దొంగతనం చేయాలనుకున్నా మనకు దొరికిపోతుంది కదమ్మా. అన్ని విధాలుగా నీలాంబరిని బ్లాక్ చేయాలి. ఊపిరి పీల్చుకోలేని విధంగా ఉక్కిరి బిక్కిరి చేయాలి పెద్దబాబు. డిఎన్ఏ రిపోర్ట్స్ కన్నా ముందే దొంగలు దొరికిపోతుందమ్మా. నో, అలా దొరికిపోయినప్పుడు క్షమించమని తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే మెమరీ కార్డులో ఉండే డేటా ఎప్పుడొస్తుందో, డిఎన్ఏ రిపోర్ట్స్ ఎప్పుడొస్తాయో కనుక్కోండి. అప్పుడే నీలాంబరి దొంగలా దొరికిపోవాలి. అర్థమైంది ఆంటీ. ఒక తప్పు చేసి ఎస్కేప్ అవ్వకుండా అన్ని తప్పులు ఒకేసారి చేసేలా ఉసిగొల్పాలి. కరెక్ట్ ఐశ్వర్య. లేదంటే నీలాంబరి మాయమైపోయే దారి వెతుక్కుంటుంది. డేగ కన్ను వేసించాం డాడ్. ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియని సిచ్యువేషన్లో ఉంది. మనం పెట్టిన సంతకాలను అడ్డు పెట్టుకుని చట్టాలను వాడుకోవాలని చూస్తోందో అదే చట్టం నీలాంబరి గొంతు పట్టేయాలి. ఇక నీలాంబరి తప్పించుకోలేదమ్మా. ఖడ్గం మీద చేయి పెట్టగానే తన అరచేతుల్లో ఉండే గీతలకి మొదటి ఘాటు పడుతుంది. ఆ తర్వాత ఒక్కొక్క వేటుకు నాగపడగల చంద్రముఖి అని అసలు రూపం బయటపడుతుంది. ఈ ప్రాసెస్ ఫినిష్ చేశాక మనం ఉత్సవాల కోసం ఊరికి బయలుదేరతాం. ఓకే మామ్. రండి బ్రో, రండి రండి రండి. ఏంటి మహి, నీలాంబరి ఖడ్గం కొట్టేస్తుందని రాత్రంతా ఇక్కడ పడుకుంటావా ఏంటి? మనం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడటం ఎందుకు బంగారం? ఆ రాక్షసి ఎలాగో ఇక్కడికి వస్తుంది కదా. తప్పకుండా వస్తుంది సిన్బాబు గారు. అప్పుడు దానికి గుణపాఠం చెప్పి తీరాలి. కక్ష సాధించడం కన్నా ముందు ఖడ్గం తన చేతికి వెళ్లకుండా చూసుకోవాలి. అవును బావా, దాన్ని టార్చర్ పెట్టడం కన్నా దీనికి ప్రొటెక్షన్ ఇవ్వడమే ముఖ్యం. ఏం చేద్దామంటారు? మీరెళ్ళండి సిన్బాబు గారు, నేను ఈడు ఉంటాను కదా. నువ్వెందుకు వదినా? అదొచ్చి దొంగతనం చేయాలనుకున్నప్పుడు కరెంట్ షాక్ కొట్టేలా ఏర్పాటు చేద్దాం. ఈ ఐడియా ఏదో బాగుంది బావా. అలాగే చేద్దాం. నేను పడుకుంటే కాని నువ్వు పడుకోవా? సరే, అలాగే కానివ్వు. ఎంతసేపు మేల్కొనుంటావో నేను అది చూస్తాలే. చచ్చినా సరే కనురెప్పలు మోయను. ఛాలెంజ్. హా, ఇలాంటి శబదాలు చాలా చూశాను. వెళ్ళి మొహం కడుక్కో, కళ్ళు మూతలు పడకుండా ఉంటాయి. అమ్మయ్య, yes. పిచ్చి అంటే నాతో చెలగాట వాడాలని ఖడ్గానికి కరెక్ట్ పాస్ అయ్యేలా చేశారు. హ,
ఎన్ని చేసినా ఆ ఖడ్గం మాయమవుతుంది చూడు. నేనిప్పుడు తప్పించుకుంటాను. నేను చూస్తూ ఎలా ఉంటానే? చూడకి గాఢంగా వాసన పిలిచు. ఆ? ఏం వాసన? ఆగు, అలాగే ఉండు. ఊరికెవ్వదో బిల్డప్. ఈ ఆ! పడుకో. హా. ఊరాటి. బాయ్. చెప్పానా పవర్ ఆఫ్ చేసేస్తుందని? బ్రో నువ్వు చెప్పినట్టే జరిగింది. ఇప్పుడు ఆ దొంగను చెడుగుడు ఆడుకోవాలి. ఎలాగో చీకటిగా ఉంది కదా. బంగారం నువ్వు ఆ బ్లాంకెట్ అందుకో. అబ్బా. ఆ. అమ్మా. ఇరుక్కొట్టేశారు కదరా దేవుడు. అబ్బా, నోడు విరిగిపోయేలా కొట్టావు కదా చీపురా అంటే. నేను దొంగ అనుకునే కొట్టాను. నువ్వు అనుకుంటే ఎలా కొడతాను చెప్పు? ఇక చెప్పుకోవడానికి ఏముందే? పూసలన్నీ కదిలిపోయాయి నాయనో. ఒళ్ళంతా హూనమైపోయిందే. ఇన్ని రోజులు ఇద్దరం ఒకటే జట్టుగా ఉండేవాళ్ళం కదే. ఒక్క రోజులో జట్టు మారితే ఇలా కొడతావనుకోలేదు. కొంచెం వేడి నీళ్ళు తీసుకొచ్చి కాపడం పెట్టవే బాబు. వేణీళ్ళ యాసిడ్ తీసుకొచ్చి కాపడం పెడతాను ఏమనుకున్నావు? ఒళ్ళంతా కుళ్ళ పొడిచారా నాయనో. అమ్మా. చీపురాంటి, నేను బ్రతికుండటం ముఖ్యమే. నాకేమైనా అయితే అఖిల అంటే నిన్నే అడుగుతుంది. నువ్వే కొట్టి చంపావని తెలిస్తే ముందు నిన్నే మటాష్ చేస్తుందని తెలుసుకో. అబ్బా, అలా చూస్తావేంటే? దాహం వేస్తుంది. మంచి నీళ్ళైనా ఇవ్వవే. సరే నీళ్ళే కదా, తెచ్చి నీ మొహాన కొడతాను. అమ్మా థ్యాంక్స్ ఆంటీ. నీ రుణం ఎలా తీర్చుకోవాలి తల్లి? అమ్మ నీలమ్మా, నేనలా బయటికి వెళ్ళగానే నువ్వు కుతంత్రాలు పన్నుదావనా? నీకు దండం పెడతానే చీపురు. నన్ను అనుమానించుకే తల్లి. నీకంత డౌట్ గా ఉంటే ఇదిగో ఈ మొబైల్ తీసుకెళ్ళు. వెళ్ళు. ఇప్పుడు నువ్వు ఏమీ చేయలేవు. ఇక్కడే ఉండు, నీళ్లు తెస్తా. కర్మరా నాయనా. దీనికమ్మా ఒసై చీపురాంటి, కత్తి పోటునైనా తట్టుకోగలిగే శక్తి ఉన్నప్పుడు నువ్వు కొట్టిన దెబ్బల్ని తట్టుకోలేనా? ఈ ఇంటినంతా నా గుప్పెట్లోకి తీసుకునే కుతంత్రాన్ని అమలు చేస్తున్నానే చూడు. హలో హలో, చెప్పండి మేడం. రేపు అఖిలాండేశ్వరి ఆంటీ నా ఆధీనంలో ఉండాలి. అవసరమైతే ప్రాణాలు తీసైనా సరే. రేపా మేడం? అవును, కాదనకు. ఈ పనైతే సర్వం నా చేతిలోకి వస్తుంది. ఇంట్లో ఉండగా ఆమెను కిడ్నాప్ చేయడం కష్టం మేడం. ఇల్లు దాటబోతోంది. గుడికి వెళ్తుంది. ఈ కేసులో ఇన్ని మలుపులున్నాయని తెలియక అఖిలేండేశ్వరి గారి నిర్ణయం మీద స్టే విధించాను. డోంట్ వరీ, స్టే ఎత్తివేసే ఆలోచన చేస్తాను. లేట్ చేయకండి సార్. సాక్ష్యాధారాలన్నీ ఈ రోజు వచ్చేస్తాయనుకుంటున్నాం. అన్ని మీ ముందు పెడతాం. వాదన ప్రతివాదన అంటూ ఆలస్యం చేస్తే వేల మంది కార్మికుల భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుతుంది. వాళ్ళందరినీ బానిసలుగా మార్చుకునే ఆలోచన ఆ రాక్షసికి ఉంది సార్. షట్ డౌన్ చేసి 3 రోజులు ఆపగలిగాను. ఈలోపే మాకు న్యాయం జరగాలి సార్. దేవేంద్ర, నీ ఆవేదన ఏంటో నాకు అర్థమైంది. ఈ రోజుల్లో న్యాయస్థానమే ప్రజల వద్దకు వెళ్తుంది. ఇంతమందిని ఆదుకోవాలని ప్రయత్నం చేస్తున్న మీకు సత్వరమైన న్యాయం కలిగేలా చేస్తాను. ఆ రాక్షసుకి హెల్ప్ చేసిన వాళ్ళని కూడా సాగనంపాలి అనుకుంటున్నాము. చిన్న కోడలా, ఇంకా నా మీద అనుమానాలా? నేను నిన్ననే మారిపోయాను. నీలాంబరికి నాకు కటిఫైపోయింది తెలుసా? అలా ఎన్నిసార్లు చెప్పి మాకు టోకరా వేయలేదు. మీ ఆవిడికి నువ్వైనా చెప్పి నన్ను శ్రేయోభిలాషిలో చూడమని బాబు. బ్రో అంతా ఓకేనా? ఎవ్రీథింగ్ ఇస్ రెడీ రా.
ఇక జరగాల్సిందే జరగాలి. అన్నదమ్ములిద్దరూ ప్లాన్ వేసుకొని పర్ఫెక్ట్ గా అమలు చేస్తున్నారనుకుంటా. ఏయ్, నువ్వేంటే ఇక్కడికొచ్చావు? ఇది మా కుటుంబ సమస్య. నువ్వు ఇన్వాల్వ్ అవుకో. వెళ్ళా. నువ్వు గోపి వాంటి. ఏయ్, ముద్దు పేరు పెడితే ఆడ పేరు పెట్టు, మగాడి పేరు పెట్టకు చెప్తున్నా. గోపి అంటే గోడ మీద పిల్లి. నువ్వు ఎటువైపు షిఫ్ట్ అవుతావో తెలీదు అంటున్నాను. క్లియర్ గా ఉందండి. నేనిప్పుడు క్లారిటీ తీసుకుంటానుగా. ఏంటి దేవా, జడ్జి గారితో మాట్లాడొచ్చావా? గుడ్. ఆయన రావాలి. ఈ ఆస్తిని అంతటిని ఇంకొంచెం పగడ్బందీగా చేయడానికైనా రావాలి కదా. పిచ్చి ఊహలతో బతికే కొన్ని గంటలు కూడా ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు? అలా అనుకోకు దేవా. నేను ఊహించినట్టే జరుగుతుంది. ఇప్పటికి మించిపోయిందేమీ లేదు. నా మాట వింటే అందరూ సుఖ సంతోషాలతో ఉండొచ్చు. ఒక్క పార్వతి తప్ప. పార్వతి సంతోషమే నా సంతోషం, నా సంతోషమే ఇంటి సంతోషం అని గుర్తుపెట్టుకో. హా, మీరు క్షేమంగా హ్యాపీగా ఉండాలంటే అది నా నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఆస్తి అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నావా? ఆస్తిని వదులుకోవడానికి ఆరక్షణం టైం పట్టదు. కానీ నేను వదలను కదా తోడి కోడలా. దేవా, మీ అమ్మ తెంచిన తాడితో సంబంధం తెగిపోయిందనుకుంటే ఈ పసుపు తాడిని మళ్ళీ నా మెళ్ళో కట్టి నీ దాన్ని చేసుకో. Shut up! నిజమే దేవా. ఈ ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోవాలంటే నా మెళ్ళో నువ్వు కట్టే తాళి అది ఈ పసుపు కొమ్మైనా ఉండాలంటున్నా. అట్ట అనుకుని ఆనాక ఏడుస్తావు. ఎందుకంటే ఆయన కట్టిన తాళి నా గుండెల మీద ఒక్కటే ఉంటాది. కొద్దిసేపట్లో అన్ని తలకిందలవుతాయే. నీ దేవుడే నా మెళ్ళో ఈ పసుపు తాడు కడతాడు చూడు. అది జన్మలో చూడలేం. నోరు మూసుకొని వెళ్ళు. వెళ్తాను. మీరే నా వెంట వచ్చేలా చేస్తాను. నీ ప్రాణం తీసే ఖడ్గం ఎత్తేస్తే నీ మాట వింటామనుకుంటున్నావేమో. నీ చావుకు ముహూర్తం పెట్టావని తెలియక పెళ్లి ముహూర్తం అనుకుని భ్రమలో బతుకుతున్నావు. పిన్నే, తీసుకెళ్లి లోపల పడే. పదవే, ఉత్తి పుణ్యానికి ఎందుకు చేస్తావు? పద, వదులు. బావా, దీనికి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అంటే రిపోర్ట్స్ ఏమైనా మార్చిందంటవా? నో, రిపోర్ట్స్ ఏం మార్చలేదు. అమ్మ ఫోన్ చేస్తేనే ఇస్తారు. కంగారు పడకండి. పార్వతి, వెళ్దాం పద. నేను అఖిలాండేశ్వర్ ఎందుకవుతాను? విషయం అయితే నువ్వు చెప్పావు. థ్యాంక్స్ అని చెప్పి నిన్ను చిన్నబుచ్చుకునేలా చెయ్యను. తన పంతం పగ ఏది ప్రతిఫలం చూడదు అని అర్థమయ్యేలా చేస్తాను. అఖిల,
నువ్వు చెప్పిన టైంకి నీలాంబరి అన్ని విధాలా దొరికిపోతుంది. అప్పుడు లొంగిపోతుందో లేకపోతే పిచ్చిదానిలాగా అరుస్తుందేమో గాని అప్పుడైతే జాలిపడే ప్రసక్తే లేదు. చంద్రముఖి ఎదురుగా ఉండగానే తన తోబుట్టువుని హతమారుస్తాను అని చెప్తే తన మనసు నొచ్చుకుంటుందండి. లేదంటే అది నా చెల్లెలే కాని ఆ మాట చెప్పుకోవడానికి కూడా నాకు ఇబ్బందిగా ఉంది. ఇప్పటిదాకా దాని ఆయుష్ ఉందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మీ ఇష్టం, ఏం చేసినా పర్వాలేదు. కానీ నేను మళ్ళీ దాన్ని చూడాలనుకోవట్లేదు, శవంగానైనా సరే. అఖిల, చంద్రముఖి ఉందని అలా చెప్పాను గాని నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీలాంబరి కథ ముగించడానికి జరుగుతున్న పూజనుకో. ఈ రోజు సాయంత్రం వీరభద్రస్వామి ఉత్సవాలకు బయలుదేరుతున్నాం కదా, నువ్వు కూడా రావాలి. అవును చంద్రముఖి, మా సంతోషంలో నువ్వు కూడా పాలు పంచుకోవాలి. నువ్వు కూడా రెడీ అవ్వాలి చంద్రముఖి. రా, నేను కొత్త చీరిస్తాను, కట్టుకుందు. వద్దు ఐశ్వర్య. వద్దంటుంది చూడు పార్వతి. అట్టాగే అంటది. తీసుకురండి అమ్మాయి గారు. అది కాదు ఐశ్వర్య. ఒక నిమిషం ఉండు. తీసుకో. ఏది కావాలో ఏది కట్టుకుంటావో నీ ఇష్టం. చంద్రముఖికి సీర కంటే డ్రెస్సే బాగుంటది అమ్మాయి గారు. ఈ రంగు బాగుంటది అమ్మాయి గారు. చంద్రముఖికి బాగా నప్పుతాది. పార్వతి చెప్పిందంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది. తీసుకో. నువ్వు కూడా నాకు తోబుట్టు లాంటిదాన్ని అనుకుంటున్నాను చంద్రముఖి. తీసుకో. బంగారం, నువ్వే మన బెడ్ని మోస్తున్న చంద్రముఖి సారి పెడుతున్నావు అనుకుంటున్నా. నీకు తెలియకుండానే మంచి చేస్తున్నావు. థ్యాంక్ యూ బంగారం, థ్యాంక్ యూ సో మచ్. తీసుకో చంద్రముఖి. ఆ కళ్ళల్లో నీళ్ళేంటి? నేను ఈ ఇంటికి శత్రువుగా ఉండేదాన్ని. మారానని చెప్పగానే నన్ను నమ్మి ఎంతో పెద్ద బాధ్యతను అప్పచెప్పారు. ఇప్పుడు తోబుట్టుగా చూసుకుంటున్నారంటే నేను చేసిన తప్పులు పాపాలు అన్నీ గుర్తుకొచ్చి ఈ కుటుంబానిక నేను అన్యాయం చేయాలనుకున్నది అనిపిస్తుంది. చంద్రముఖి, ఏంటిది చిన్నపిల్లలా? మారిపోయిన వాళ్లను దెప్పిపడవరాదు. నువ్వు మాలో ఒకదానివి. నీలాంబరి నా చెల్లెలు. అది చేస్తున్న ద్రోహాల్ని సహిస్తూ నన్ను క్షమిస్తూ దగ్గరకు తీసుకుంటున్నందుకు నీకెప్పటికీ రుణపడుంటాను. ఇట్లాంటి మాటలు మాట్లాడకు చంద్రముఖి. మీరందరూ చాలా మంచివారు. నేనిక్కడికి ఎందుకు వచ్చానంటే నా చెల్లెలు నీలాంబరి అఖిలాంటి ప్రాణానికి ప్రమాదం తలపెట్టింది. సిద్ధాంతి గారు, అమ్మకు ప్రాణగండం ఉందనిపిస్తుంది. అది కూడా నీలాంబరి వల్లే. పూజ ఇంట్లోనే పూర్తయ్యేలా చూడండి సిద్ధాంతి గారు. అమ్మవారి ముందు వెలుగుతున్న ఈ దీపాన్ని గర్భగుడిలో వెలుగుతున్న అఖండ జ్యోతిలో కలిపి రావాలి. అది కూడా ఈ ఇంటి కోడలిగా అఖిలాండేశ్వరి గారు ఒక్కరే వెళ్లి కలిపి రావాలి. వద్దు సిద్ధాంతి గారు, మామ్ వెళ్తే ప్రాబ్లం అవుతుంది. అమ్మకి ఈ విషయం తెలిసినా వెనకడుగు వేయదు. అమ్మగారు క్షేమంగా ఉండాలని పూజ చేస్తే ఈ పూజ అమ్మగారికి అపాయం తలపెట్టేలా ఉంది. ఈ ఇంటి కోడలిగా అఖిలాంటిని వెళ్ళనివ్వకుండా ఐశ్వర్యని పంపించండి. పోనీ వీళ్ళెవరూ రాకూడదన్నా నన్నైనా మేడం గారి వెంట పంపించండి సిద్ధాంతి గారు.
ఒక దారి మీరే చూపించాలి సిద్ధాంత్ గారు. ఆ ఆచారం తరతరాలుగా అమలవుతుందే కాని చేతులు మారదు. ఐశ్వర్య గర్భవతి కాబట్టి దీపం మోయరాదు. నేను తీసుకెళ్ళొచ్చా స్వామి? అఖిలాండేశ్వరి, నిన్ను కోడలిగా ఒప్పుకోకముందే ఈ సాహసం చేయగలవా పార్వతి? నమస్కారం సిద్ధాంత్ గారు. నమస్కారం సిద్ధాంతి గారు. శివోహం. రండమ్మా, పూజ ప్రారంభిద్దాం. అలాగే. అమ్మా, హారతి ఇవ్వండమ్మా. వెళ్ళండి ఆంటీ. మీరు గడప దాటాక మీ ప్రాణాల్ని నా గుప్పెట్లోకి తీసుకుంటాను. సుముహూర్తం ఆసన్నమైంది. ఈ దీపాన్ని ఆ గుడికి తీసుకువెళ్ళాలి. ఈ ఇంటి కోడలు తీసుకెళ్లాలన్నారు కదా, అభ్యంతరం లేకపోతే నేను... ఐశ్వర్య వెళ్ళకూడదు కదా సిద్ధాంతి గారు. నేను వెళ్ళకపోతే పార్వతిని పంపించండి అంకుల్. అదేలా వెళ్తుంది? ఈ ఇంటి క్షేమం కోరే మనిషిలా వెళ్తుంది. ఇక వేరే ప్రశ్నలు అనవసరం. పార్వతి, అమ్మగారు ముందుకురా. శివోహం. క్షేమంగా వెళ్ళిరా పార్వతి. మీరు కూడా జాగ్రత్త అమ్మగారు. అలాగే, వెళ్ళు. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి.